తెలంగాణ రాజకీయాల్లో పాలనా వ్యవస్థలో ఎటు చూసినా ఓ నీడ కదలాడుతున్నది. ఇందులగన్ను లేడని సందేహము వదలు అన్నట్టుగా ప్రతి దాంట్లో ముఖ్య నేత ఆత్మ వేలు పెడుతున్నది. అందాల పోటీల నుంచి ఫుట్బాల్ ఆటల దాకా, అధికారుల బదిలీల నుంచి ప్రత్యర్థుల వేధింపుల వరకు అన్నింటా ఆ నీడే తారాడుతున్నది. ముఖ్య నేత ఆదేశాలను ఆత్మ అమలు చేస్తుంది. ఆత్మకు ఆపాదిస్తే ముఖ్య నేత ముందుకొస్తాడు. అయితే ఈ ఇద్దరి స్వార్థం కోసం ఏకంగా నిఖార్సైన కాంగ్రెస్ వాది మీనాక్షి రాజకీయ భవిష్యత్తును బలి చేశారు. ముఖ్యనేత ఆయన ఆత్మ తెర వెనుక సాగించిన ఆపరేషన్ ఆలస్యంగా బయటపడి ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ముఖ్యనేత వ్యవహారాలన్నీ చక్కదిద్దే అనుచరుడికి మంచి పొజిషన్ ఇప్పించాలని చాలా రోజులుగా తాపత్రయపడుతున్నాడు. మొదటిసారి ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించగా మీనాక్షి అడ్డుకట్ట వేశారు. చివరికి ఆత్మ ఆశించిన ఎమ్మెల్సీ పదవి బంజారాహిల్స్ ఉప ఎన్నికల పుణ్యమాని అజారుద్దీన్ కు దక్కింది. ముఖ్యనేత అండతో రెండోసారి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఆ షాడో ప్రయత్నించింది. అక్కడ కూడా ఢిల్లీ దూత రూపంలో అడ్డంకే ఎదురైంది. దీంతో మీనాక్షిపై కోపం పెంచుకొని సమయం కోసం ఎదురు చూశారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక ముందుకు రాగానే రివెంజ్ కు రంగం సిద్ధం చేశారని తెలుస్తున్నది. మీనాక్షి గెలిస్తే ఆమె మరింత పవర్ఫుల్ అవుతారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మరింత ప్రభావితం చేస్తారని భావించారు. తెలంగాణ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి సమాచారం ఇచ్చే వ్యవస్థ పటిష్టంగా తయారవుతుందని బాస్ వద్ద సదరు ఆత్మ ఘోషించింది. అంతటితో ఆగకుండా బీజేపీకి రాజ్యసభలో ఒక్కో సీటు ప్రాణప్రదంగా ఉన్నదని, ఇలాంటి తరుణంలో మీనాక్షి ఓడిపోయి బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఒక్క దెబ్బకు 2 పిట్టల్ని కొట్టినట్టేనని సలహా ఇచ్చింది. బీజేపీ గెలిస్తే కేంద్రం పెద్దల అభిమానం మరింతగా చూరగొనవచ్చునని పాచిక విసిరింది. ముఖ్యనేత నమ్మేశాడు, ఆపరేషన్కు తలూపాడు. ఇద్దరూ కలిసి సొంత పార్టీ ఢిల్లీ దూతను రాజకీయంగా గొంతుకోశారు. ముఖ్యనేత ఆత్మగా మెలిగే నాయకుడు, షాడో సీఎంఓలోని కీలక వ్యక్తే మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు మీనాక్షిపై నమోదైన కేసులో కోర్టు సమన్ల పత్రాలను అందించారని కాంగ్రెస్ అంతర్గత పరిశీలనలో తేలినట్లు సమాచారం. దీంతో మీనాక్షి నామినేషన్ రద్దు వ్యవహారం కాకతాళీయంగా జరగలేదని, పక్కా ప్రణాళికతోనే ఆపరేషన్ పూర్తి చేశారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తున్నది. ఇటీవల రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రికి రాజకీయ ఆక్సిజన్ అందించడంతో పాటు తన శిష్యుడికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా అడ్డుకున్నందుకు మీనాక్షిపై పగ తీర్చుకునేందుకే ఇదంతా చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఏఐసీసీ చేపట్టిన అంతర్గత విచారణలో ఇంటి దొంగ గుట్టు రట్టయినట్టు సమాచారం. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అలర్ట్ అయిందని తెలుస్తోంది. నామినేషన్ పత్రాలు నింపడానికి అవసరమైన ఏర్పాట్లు చేసిందట. అయితే ఇక్కడే మహారాష్ట్ర ముఖ్యనేత చక్రం తిప్పినట్లు చెప్తున్నారు. ఆయన సూచన మేరకు తెలంగాణ ముఖ్యనేత రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ను తాత్కాలికంగా షట్డౌన్ చేసినట్లు సమాచారం. నామినేషన్ సంగతి మధ్యప్రదేశ్ వాళ్లే చూసుకుంటారని రాష్ట్ర ముఖ్యనేత చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తర్వాత మహారాష్ట్ర ముఖ్యనేత మధ్యప్రదేశ్లో కొఠారి, భోపాల్కు చెందిన బీజేపీ లీగల్ సెల్ ను అలర్ట్ చేసినట్లు సమాచారం. పక్కాగా వ్యూహాన్ని రూపొందించి రిటర్నింగ్ అధికారికి అభ్యంతర పత్రాలు కూడా ప్రింట్ చేసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల కోవట్టు రాజకీయంతో మీనాక్షి రాజకీయ బలిపశువు కావడం దాదాపు ఖాయమని నిర్ధారణ అయిన తర్వాతే బీజేపీ 3వ అభ్యర్థిని బరిలోకి దించినట్లు ఢిల్లీ కాంగ్రెస్ గుర్తించిందని తెలిసింది. మీనాక్షి కేసు లీకు వ్యవహారం పక్కా ప్రణాళిక మేరకే జరిగినట్లు ఏఐసీసీ గుర్తించింది. కోర్టు సమన్ల ఒరిజినల్ పత్రాల్ని ముందుగా మహారాష్ట్రకు, తర్వాత మధ్యప్రదేశ్కు పంపడం ఇందుకు సాక్ష్యంగా చెప్తున్నారు. ముఖ్యనేతకు సన్నిహితంగా ఉన్న బీజేపీ నేత ఇటీవల తన కొడుకు విషయంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు నేతకు ఆక్సిజన్ నింపి రాజకీయంగా బూస్టింగ్ ఇచ్చేందుకు ముందుగా మీనాక్షి కోర్టు సమన్ల గురించి ఒప్పందించారట. ఆయన వెంటనే రాష్ట్ర బీజేపీ కీలక నేతతో కలిసి మహారాష్ట్రలోని ముఖ్యనేతకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. ఆయన చురుకుగా స్పందించి జాతీయ నాయకత్వాన్ని అలర్ట్ చేయగా వారు హాట్లైన్లో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఆ తర్వాత కోర్టు ఒరిజినల్ సమన్లు, కేసు వివరాలు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డీసీసీ మాజీ అధ్యక్షుడిపై నమోదైన లైంగిక వేధింపుల ఎఫ్ఐఆర్ కాపీలను ముంబైకి తెప్పించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అప్పటికే మహారాష్ట్ర ముఖ్యనేత ఆ రాష్ట్ర బీజేపీ లీగల్ సెల్ ను సిద్ధం చేశారని, అడ్వకేట్ల ద్వారా కేసును అధ్యయనం చేయించారని చెప్తున్నారు.
లైంగిక వేధింపుల కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయవాదులు మీనాక్షి తన అఫిడవిట్లో కేసును ప్రస్తావించకపోతే తొలి దశలోనే సెల్ఫ్ అవుట్ చేయవచ్చని, ఒకవేళ అఫిడవిట్లో కేసు వివరాలు నమోదు చేస్తే ప్లాన్ బి అమలు చేయాలని సూచించినట్టు సమాచారం. మొత్తంగా తెలంగాణ ముఖ్యనేత తన ఆత్మీయుల కోసం మీనాక్షిని బలి చేశారని చెప్పుకుంటున్నారు.